మాచర్ల నియోజకవర్గం ఇది సినిమా పేరు కాదు. నిజంగా పోలింగ్ దగ్గర పడే కొద్దీ పులివెందుల కన్నా డేంజరస్ ప్లేస్ అనిపించుకుంటుంది మాచర్ల నియోజకవర్గం. అయితే జూలకంటి బ్రహ్మానందరెడ్డి కూటమికి సంబంధించి టీడీపీ అభ్యర్థి. అయితే ఇప్పుడు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి వైసీపీ నుంచి సోషల్ మీడియాలో దారుణమైనటువంటి ఒక ప్రచారాలు చేయిస్తున్నారు. ఇది నిజమా కాదా అనేది మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్కారం అండి. సార్, మాచర్ల అంటే మరో పులివెందుల అని అనుకోవచ్చు. ఎందుకంటే దరిదాపున ఒక 20 సంవత్సరాల నుంచి పిన్నెల్లికి సంబంధించినటువంటి ఒక కుటుంబమే అది వెళ్తుంది. దాని మీద సినిమా కూడా వచ్చింది. అయితే ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో జూలకంటి బ్రహ్మానందరెడ్డి గారు చాలా పవర్ఫుల్గా కూటమికి సంబంధించి తిరుగుతున్నారు. సో విన్నింగ్ క్యాండిడేట్ అని కూడా వార్తలు వస్తున్నాయి. అయితే ఇప్పుడు ఓటమి భయం పట్టుకొని వైసీపీ వాళ్ళు జూలకంటి గారిని ఏమీ చేయలేక ఖచ్చితంగా అటాక్ మోడ్లో వాళ్ళు వెళ్తూ అసభ్యంగా మహిళలపైన ఇప్పుడు పోస్టింగ్ పెట్టిస్తున్నారు. దీన్ని ఎలా చూడాలంటారు? ఇది మాచర్ల నియోజకవర్గంలో మీరు చెప్పినట్టు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి బ్రదర్స్ అంటే అసలు వాళ్ళంటే టెర్రర్. మీరన్నారు పులివెందుల. మాచర్లతో పోలిస్తే పులివెందులు ఎందుకు పనికిరాదు అంటే అరాచకాలలో, అకృత్యాలలో, దౌర్జన్యాలలో, మర్డర్లలో. మీరు ఒకటి కాదు, ఐపీసీలో ఉన్న నేరాలన్నీ అక్కడ జరుగుతూనే ఉన్నాయి. పట్టించుకునే నాథుడు లేడు. అలో లక్ష్మణ అంటూ ప్రజలు వలసపోతున్నారు మాచర్ల కాన్స్టిట్యున్సీలో బతకలేక. వ్యాపారస్తులు ఏడుస్తున్నారు వ్యాపారం చేయలేక. అసలు ఎవరైనా సరే స్థలం కొనుక్కోవాలంటే కుదరదు, ఇల్లు కొనుక్కోవాలంటే కుదరదు. విపరీతమైన అరాచకాలకి అడ్డాగా మారిపోయి ఉన్నది మాచర్ల నియోజకవర్గం. ప్రజలు భయభ్రాంతులకు గురై అసలు వాళ్ళు బిక్క చచ్చిపోయి ఉన్నారు. అటువంటి పరిస్థితుల్లో కూడా తెలుగుదేశం కార్యకర్తలు చాలామంది ప్రాణాలకి తెగించి పోరాడుతూనే ఉన్నారు. మనకి ఏంటి దుర్గత ఏంటి? మనకి ఎట్లా చేయాలి? మనం దీన్ని ఏ విధంగా ముందరికి తీసుకెళ్ళాలి? మీకు ఒక విషయం చెప్తాను జగన్ గారు. లోకేష్ యువగళం పాదయాత్ర ఆ నియోజకవర్గంలో జరిగిన తర్వాత కొంత మార్పు కనిపించింది ప్రజల్లో. కొంత ధైర్యం వచ్చింది ప్రజలకి. అంటే ఆ నియోజకవర్గంలో యువగళం పాదయాత్ర సందర్భంగా లోకేష్ వేసిన ప్రశ్నలు ప్రజల్ని ఆలోచింపజేసినాయి. మాచర్ల, గురజాల, మరి ముఖ్యంగా ఈ 2 నియోజకవర్గాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మన గుండాలు ఎట్లా తయారయ్యారంటే, అసలు మాచర్లలో తెలుగుదేశం వాళ్ళు అసలు రోడ్డు మీదకి రావటానికే అవకాశం ఉండదు. ఒక్కసారి తెలుగుదేశం వాళ్ళు రోడ్డు మీదకి వస్తే వైసీపీ గూండాలు వెంటబడి తరిమి కొట్టి తెలుగుదేశం కార్యకర్తల ఇళ్ల మీద దాడులు చేసి వాళ్ళ ఇళ్లని తగలబెడితే ఆ నెక్స్ట్ డే పోలీసులు ఏం చేశారు తెలుసా? తెలుగుదేశం వాళ్ళ మీద అటెంప్ట్ మర్డర్ కేసులు పెట్టారు. వైసీపీ గూండాలు, మనం ఆ వీడియోలన్నీ చూసాం. మనం వైసీపీ గూండాలు అటాక్ చేస్తే తెలుగుదేశం వాళ్ళ మీద కేసు ఎవరి మీద పెడతారు? వైసీపీ వాళ్ళ మీద పెడతారా? తెలుగుదేశం వాళ్ళ మీద పెడతారా? వైసీపీ వాళ్ళ మీద పెట్టాలి. తెలుగుదేశం వాళ్ళ మీద అటెంప్ట్ మర్డర్ కేసులు. వైసీపీ వాళ్ళు ఏదన్నా నేరం చేస్తేనేమో ఆడెవడు పట్టించుకునే నాదుడు ఉన్నాడు. మీకు చాలా గ్రామాలలో, మీకు గురజాల, మాచర్ల ఈ 2 నియోజకవర్గాల్లో చాలామంది పారిపోయారు. కాళ్ళు చేతులు నరికేశారు. వాళ్ళు పారిపోతే మీకు గుర్తుందో లేదో, తెలుగుదేశం పార్టీ ఆ తర్వాత ఒకసారి మొత్తం అక్కడ క్యాంపులు నిర్వహించింది. గుంటూరులో క్యాంపులు పెట్టింది. ఈ గురజాల, మాచర్ల నియోజకవర్గాల నుంచి ఇట్లా వైసీపీ దాడులకి అవయవాలు కోల్పోయిన వాళ్ళు, ప్రాణాలు కోల్పోయిన వాళ్ళ సంబంధికులతోటి క్యాంపు నిర్వహించారు.
వాళ్ళకి ఏం చేయాలో తెలియక ఊరు వదిలిపెట్టి పారిపోయారండి. అది కాక ముఖ్య నేతలైనటువంటి బోండా అమ్మ గారు వీళ్ళందరి మీద కూడా మాచర్లకు సంబంధించి రింగ్ రోడ్ నడి సెంటర్లో దుర్గా కిషోర్ దాడిని మనం చూసాం. సో దీన్ని కూడా ఎంతటి భయానక స్థితి అంటే ఆ రోజు ఏదైనా జరిగితే ఎవరైనా సరే చనిపోతారేమో అన్నంత సిచ్యువేషన్కి వెళ్ళింది. దాన్ని కూడా ఇప్పటిదాకా ఎవరు మర్చిపోలేదు. సో ఇలాంటి సిచ్యువేషన్స్ని ఎలా చూడాలంటారు? వాడు మీరు చెప్పిన వాడికి దుర్గా కిషోర్ వాడికి మున్సిపల్ వైస్ చైర్మన్ ఇచ్చారు. వాడు ఇంతలా దొంగ తీసుకొని ఏసి కారు లోపల అద్దం పగలగొట్టి నాయకుల్ని, తెలుగుదేశం లీడర్లని, బోండం ఉమ్మని వాళ్ళని చంపుదామని ప్రయత్నం చేశాడు. క్లియర్ కట్గా వీడియోల్లో మనకు కనపడుతూ ఉంటే వాడిని తీసి మున్సిపల్ వైస్ చైర్మన్ చేశారు. అంటే ఎటు పోతున్నాం మనం? అసలు ఏంటి మన పరిస్థితి ఏంటి? పల్నాడు ప్రజల పరిస్థితి ఏమిటి? ఎటు పోవాలి వాళ్ళు? ఎక్కడ తలదాచుకోవాలి? ఎంత ఆవేదనాభరితమైన కథనాలు ఉన్నాయంటే మొత్తం అసలు పల్నాడు జిల్లా మొత్తం కూడా ఇదే పరిస్థితి ఉంది. మీరు అక్కడ వేసే పోలీస్ ఆఫీసర్లు నిన్న మొన్నటి వరకు ఒక పోలీస్ ఎస్పీ ఉండేవాడు. ఎవడు తెలుగుదేశం అంటే వాడిని కొట్టేవాడు. అరాచకం అన్నమాట. పోలీసులే అరాచకాలు సృష్టిస్తూ ఉంటే ఇప్పుడు అతన్ని ఎలక్షన్ కమిషన్ తీసేసిందిలేండి. పోలీసులు అదుపు చేయాలి. మీకు మామూలుగా జగన్ గారు 2 వర్గాలు ఘర్షణ పడ్డప్పుడు ఒక వర్గం మీద ఇంకొక వర్గం మీద, ప్రత్యర్థి వర్గం మీద, ఈ 2 వర్గాల మీద కేసులు పెడితే మనకెందుకులే కేసులు పెడుతున్నారు, పోలీసులు చాలా స్ట్రిక్ట్గా ఉన్నారు అని దాడులు ఆగుతాయి. నువ్వు ఒక వర్గం మీదే నువ్వు కేసులు పెడుతూ ఉంటే రెండో వర్గం వాడు ఊరుకుంటాడా? పెట్టరేగిపోయి దాడులు చేస్తాడు కదా. ఇదే జరుగుతున్నది. ఈ రోజున పిన్నెల్లి బ్రదర్స్, పిన్నెల్లి రామకృష్ణారెడ్డి వాళ్ళ కుటుంబం మొత్తం దాడులు చేసి ఎంతమందిని హతమార్చారో తెలుగుదేశం వాళ్ళని. మొత్తం ఇది ఆన్ రికార్డు ఉన్నది. అటువంటి నేర చరిత్ర కలిగిన వ్యక్తులు ఈ రోజున వాళ్ళ వైసీపీ సోషల్ మీడియా చూస్తే అండి, అసలు అక్కడేదో దాడి జరిగిందిట, అదిట తెలుగుదేశం వాళ్ళు చేశారట. మరి జగనన్న మీద విజయవాడలో గులకరాయి దాడి జరిగింది చూడు, ఆ తరహాలో కట్లు కట్టుకొని వాళ్ళు కూర్చొని వీడియోలతో మాట్లాడుతూ ఆ ఫోటోలు రిలీజ్ చేస్తూ సైకోగా మారిపోయిన జోలకంటి బ్రహ్మారెడ్డి, తెలుగుదేశం క్యాండిడేట్ని సైకోల్లా ప్రవర్తిస్తున్న, నిన్నటి వరకు సైకోల్లా ప్రవర్తించింది ఎవరు? ఈ రోజున జోలకంటి బ్రహ్మారెడ్డి ఆయన అసలు అక్కడికి రావటమే ప్రాణాలకి తెగించి వచ్చాడు. ప్రాణాలకి తెగించి పోరాడుతున్నాడు. కార్యకర్తల్ని నిలబెట్టుకోవటానికి, ప్రజలకి ఒక రకమైన ఒక సందేశాన్ని ఇవ్వటానికి, ధైర్యాన్ని ఇవ్వటానికి అతను ఎంత ప్రయత్నం చేస్తున్నాడో వీళ్ళ అరాచకాల నుంచి ప్రజల్ని కాపాడటానికి. నీకు ఆ తరహాలో ఎప్పుడైతే లోకేష్ వచ్చి అక్కడ ప్రశ్నించటం నేర్పాడో ఆ రోజు నుంచి పల్నాడు జిల్లా మొత్తం కూడా ప్రశ్నించే వాళ్ళు తయారయ్యారు. ఈ తరహా జరుగుతూ ఉన్న సమయంలో ఎలక్షన్లు రావటం, ఎలక్షన్లు వచ్చే వరకు కూడా అరాచకం ఇప్పుడు జరుగుతున్నది, ఇప్పటికీ స్టిల్ ఇంకా జరుగుతూనే ఉంది. అది గతంలో మన ఇంకా చాలా పెద్ద ఇంపార్టెంట్ ఇన్సిడెంట్ ఏంటంటే చంద్రయ్య వైసీపీ అనకపోతే కొంత కోస్తా అని నడి రోడ్లో కోయడం కావచ్చు. అసలు ఇప్పుడు అతను ఏదో తెలుగుదేశం అభిమాని, నువ్వు జై జగన్ అనకపోతే నీ గొంతుకు వస్తా ఉన్నారు. కోసేశారు కదా జగన్ గారు, గొంతు కోసేశారు మనిషిది నడి వీధిలో పెట్టి. ఎంతమందిని అరెస్ట్ చేశారండి? ఇప్పటికి దాదాపు 4 ఏళ్ళు అయింది. శిక్ష వేశారండి? అసలు ట్రయల్ అసలు అరెస్ట్ చేశారా ఎవరినన్నా? వైసీపీ సోషల్ మీడియా ఇప్పుడు ఒక సాడిస్టులాగా మారిన జోలకంటి బ్రహ్మారెడ్డి అని పెడుతున్నారు. అటాక్ జరిగిందా? నువ్వు నువ్వే కట్టుకున్నావా?
అసలు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి భార్య మీద అటాక్ చేసే ధైర్యం ఎవరికన్నా ఉందా మాచర్లలో? అసలు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి భార్య మీద అటాక్ చేద్దాము అన్న ఆలోచన ఎవరికైనా వస్తుందా? అంత ధైర్యం ఎవరికైనా ఉందా? అంటే మరి దాడి వాళ్ళే చేసుకున్నారా, వాళ్ళే కట్లు కట్టుకున్నారా, వాళ్ళు ఏంటి అనేది ఇప్పుడు మనం విశ్లేషించే అంశం కాదు. కానీ ఒకవేళ ఇదే జరిగి ఉంటే, అంటే జరిగినది నిజమై ఉంటే, ఇక్కడ మనం చూడాల్సిన పాయింట్ ఏంటి అంటే, ఈ ఇంతకాలం శాడిస్టు లక్షణాలు ప్రదర్శించిన వాళ్ళు, ప్రజలని సైకోల్లాగా పట్టి పీడించిన వాళ్ళు, దారుణమైన నేరాలకి పాల్పడ్డవాళ్ళు ఈ రోజున విక్టిమ్ ఫోజ్ పెడుతున్నారు. అంటే బాధితుల్లాగా ఫోజ్ కొడుతున్నారు. మనకు జగన్మోహన్ రెడ్డి మీద గులకరాయి దాడి జరిగినప్పుడు వాడు అక్కడ క్యాండిడేట్ వెల్లంపల్లి శ్రీనివాస్ వచ్చి చంద్రబాబు ఎన్ని దాడులు చేసినా మేము ఆగము అని చెప్పాడు. చంద్రబాబు నాయుడు దాడి చేశాడు, నీ మీద రాయేశాడా? అంటే ఏంటి, నువ్వు ఇంతకాలం అరాచకం చేసింది నువ్వు, ఇప్పుడు నువ్వేదో బాధితుడిలాగా, నువ్వు ఎఫెక్టెడ్ పర్సన్ లాగా, నువ్వు సింపతి జనరేట్ చేసుకోవడానికి ఇటువంటి ప్రయత్నాలన్నీ పెట్టేసి జోలకంటి శాడిస్ట్ అని పెడితే ప్రజలు నవ్వుతున్నారు. ఇంతకాలం అరాచకాలు చేసి అసలు రోడ్డు మీద వ్యాపారం చేసుకోవడానికి భయపడ్డారండి, భయపడుతున్నారు, ఇంకా భయపడుతూనే ఉన్నారు. వాళ్ళ తమ్ముడు వెంకటరామరెడ్డి అనగానే భయం స్టార్ట్ అయిపోద్ది. భయపడుతూ అసలు మీరు అసలు ఎక్కడ కూడా అక్కడ వాళ్ళకి టీ బడ్డీ పెట్టాలంటే వాళ్ళ పర్మిషన్ తీసుకోవాలండి, టీ స్టాల్ పెట్టుకోవడానికి వాళ్ళ పర్మిషన్ తీసుకోవాలి, రోడ్డు పక్కన బస్ స్టాండ్ దగ్గర టీ స్టాల్ పెట్టుకోవాలంటే పర్మిషన్ ఇవ్వాలి. వాళ్ళు వచ్చి ఇప్పుడు విక్టిమ్ కార్డు ప్లే చేస్తున్నారు. వాళ్ళే బాధితుల్లాగా ఇంతకాలం ప్రజల్ని పట్టుకొని పీడించిన వాళ్ళు ఈ రోజున బాధితుల్లాగా వాళ్ళు ఫోజు కొట్టడానికి ఇటువంటివన్నీ క్రియేట్ చేస్తున్నారు. కానీ పల్నాడు జిల్లాలో, మొత్తం పల్నాడు జిల్లాలో మాచర్ల, గురజాల ఈ నియోజకవర్గాల్లో ఇప్పుడు పరిస్థితి మారబోతున్నది. మారటానికి ఇండికేషన్స్ ఆల్రెడీ వచ్చినాయి. మొత్తం రాష్ట్రం మొత్తం మారుతున్నది. పల్నాడు జిల్లాలో మరీ ముఖ్యంగా మొత్తం పరిస్థితి, వాతావరణం అంతా మారిపోయి ఉన్నది. ఇప్పుడు వీళ్ళు ఎన్ని విక్టిమ్ కార్డులు ప్లే చేసినా కానీ అక్కడ ప్రజాభిప్రాయం మాత్రం తెలుగుదేశం పార్టీకి సానుకూలంగా ఉన్నదని మాత్రం ఖచ్చితంగా చెప్పచ్చు. సో చూద్దాం సార్, ఖచ్చితంగా గులకరాయి దెబ్బకే ఎటువంటి సింపతి గెయిన్ చేయని వాళ్ళు ఇలాంటి దాడులు ఎన్ని చేసుకున్నా సరే ప్రజలందరికీ అయితే ఇప్పుడు ఒక ఫిక్స్ అయిపోయి ఉన్నారు దేనికి ఓటేయాలో లేదా అనేది. ఖచ్చితంగా జూన్ 4న ఒక శుభ ఫలితాలు రావాలని అయితే కోరుకుందాం. నమస్తే సార్. నమస్కారం అండి.